కాదు, ఏమన్నాడంటే నా గురించి కానీ చెప్తున్నాడా లేక వేరొకరిని గురించి చెప్తున్నాడా, దయచేసి నాకు తెలుపమని ఫిలిప్ని అడిగితే ఫిలిప్ అంటాడు, ఆ లేఖనం అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించను. ఎవరో కాదండి, ఈయన ఎవరో కాదు, ఆయన 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 అంటున్నారు కదా, ఎవరు ఈయన అంటే ఈయనే జీసస్ క్రైస్ట్. ఆయన గొర్రె వలె, యేసు గొర్రె వలె వదకు తేయబడినాడు, గొర్రెలాగా వధించబడడానికి వచ్చినటువంటి వాడు. ఎందుకు వధించబడినాడు అంటే సర్వ మానవ పాప పరిహారార్థమైన తన రక్తాన్ని ఒలికించినాడు. రెండవ చూస్తూ ఉంటాం, మరి బొచ్చు కత్తిరించువా అనేది గొర్రె ఎలాగ మౌనంగా ఉంటుండో అలాగ ఆయన మౌనం అయిపోయినాడు. నీవు యూదుల రాజు అంటే అవును నీవు అన్నట్టే అంటున్నాడు. పిలాతు అడుగుతుంటే ఏమీ మాట్లాడినటువంటి వాడు కాదు. కనుక ఇక్కడ గమనించినట్లయితే ఇదంతా యేసు ప్రభుని గురించి ఆయన చంపేసినారు. ఈ సువార్త అంతా చెప్పిన తర్వాత